ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి దేవునికి కృతజ్ఞత కానుక చెల్లించాలనుకునేవారు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి మీ కానుకను పంపించవచ్చు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 107వ కీర్తన 9వ వచనము. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో మొట్టమొదటి దినాన్న నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన ఏం చేస్తారండి? తృప్తిపరుస్తారట. గడిచిన నెలలన్నీ కూడా నీ జీవితంలో ఏదో ఒక లోటు, నువ్వు అనుకున్నది ఏదో సాధించలేకపోయానని, పొందుకోలేకపోయానని, ఏదో జరగలేదు అన్న వెలితితో ఈ నూతన నెలలో నువ్వు అడుగుపెట్టావేమో. నీ తండ్రి గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు ఏదైతే ఆశ కలిగి ఉన్నావో ఆశను దేవుడు ఈ నూతన నెలలో ఆయన తీర్చబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుడు నీ పక్షాన నిలబడి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆశను నెరవేర్చి ఈ నెలలో అన్నింటా కూడా నీకు గొప్ప బ్లెస్సింగ్ వచ్చే విధంగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని మొదటిగా పట్టుకునేవాడు ఏమవుతారండి? ఆశీర్వదించబడతారు. ఈ కొత్త నెలలో అడుగుపెట్టిన తర్వాత లోక సంబంధమైన వాటి వెనకాల పరిగెట్టడం కంటే మొట్టమొదటగా దేవుని బ్లెస్సింగ్ తీసుకోవాలి, దేవుని వాగ్దానం తీసుకోవాలి. ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఆశ కలుగున్నావా? నువ్వు తృప్తిపరచబడతావు. ఈ నెలలో నీకు ఆ ఆశ కోరిక ఉంది, బలంగా ఉంది, నువ్వెంతో బలంగా ప్రార్థన చేస్తున్నావు. అదే ప్రభు చెప్తున్నాడు, నీ ఆశను దేవుడు ఆయన తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతారట. ఆమేన్. నువ్వు ఆకలి కలిగి ఉన్నావు, తండ్రి ఈ శుభకార్యం ఈ నెలలో జరగాలి, ఈ విడుదల నాకు కావాలి, ఈ అప్పు బాధ తొలగాలి, ఈ అనారోగ్యం పోవాలి, ఈ శ్రమతో ఈ తొలగాలి, ఈ గొప్ప కార్యం నా పట్ల జరగాలి ప్రభు అని నువ్వు ఏదైతే ఆకలితో ఉన్నావో, ఆకలి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావో ప్రభు చెప్తూ ఉన్నాడు, మేలుతో నింపుతారట. ఆమేన్. మేలుతో నింపుతారట ప్రభు. నీకు కేవలం ఆయన మాట చెప్పి ఊరుకునే దేవుడు కాదు, నేను మేలుతో నీ జీవితాన్ని నింపుతాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తానంటున్నాడు ఆయన. అద్భుతమైన క్రియలు నీ పట్ల చేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన నెల మొట్టమొదటి దినాన్న దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఈ గడిచిన నెలలో ఏదైతే నువ్వు పొందుకోలేకపోయావో వాటి గురించి బాధపడడం కాదు, కానీ ఆకలి కొని ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో ఇది జరగాలి ప్రభు అని నువ్వు పట్టుబడితే గనక ఖచ్చితంగా నువ్వు తృప్తిపరచబడతావని, ఖచ్చితంగా మేళ్లతో నిన్ను నింపుతానని సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత మాత్రము నువ్వు భయపడాల్సింది లేదు. ఈ నెలలో వీటిని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎలా దాటాలి, ఈ పరిస్థితులు ఏంటి ప్రభు అనే అనుమానము నీకొద్దు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో నా దేవుడు చెప్పాడు, నేను మేళ్లతో నింపబడతాను. ఇదిగో నా దేవుడు చెప్పాడు, నేను తృప్తిపరచబడతానంతే అని చెప్పి నువ్వు విశ్వాసాన్ని కనపరచు. ఆనాడు అబ్రహాము గారి జీవితంలో ఎలాగునైతే దేవుడు అద్భుతమైన మేలైన కార్యాలు జరిగించారో ఈరోజు నీ జీవితంలో కూడా ఈ నెలంతా కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.